హలో అండి, వెల్కమ్ టు గనిశ్రీ బ్లాగ్స్ అండి. ఈరోజు సండే కదండి, ఏదైనా స్పెషల్ ఉండాలి కదా. అందుకే మా వారు చికెన్ లెగ్ పీస్ని తీసుకొని వచ్చారండి. జాయింట్స్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. చికెన్ లెగ్ పీస్ కర్రీ. దీనికి కావలసిన పదార్థాలు అండ్ ప్రొసీజర్ ఇప్పుడు చూపిస్తానండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దానికి కావలసిన పదార్థాలు ఒకసారి చూసేయండి, చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి. చికెన్ తీసుకున్నానండి, 4 జాయింట్స్ తీసుకున్నాను. లెగ్ పీస్లు 4 జాయింట్ లెగ్ పీసులు తీసుకున్నాను. మంచిగా వాష్ చేసి పెట్టుకోండి. లెగ్ పీస్లు క్లీన్ చేసి పెట్టుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 నిమ్మకాయ తీసుకోండి, కరివేపాకు, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకోండి. మసాలా: కసూర్ మేతి, బగారా ఆకు, స్టార్ పువ్వు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, అన్ని మిక్స్ మసాలా తీసుకోండి. అన్నీ తీసుకోండి. అన్నీ ఒక దగ్గర వేసుకొని పెట్టుకున్నాను. ఒక్కొక్క ముక్క తీసుకోండి. లవంగాలు అయితే 4 తీసుకోండి, ఎండాకాలం కదా, కొంచెం తక్కువ వాడితేనే బెటర్. కారం, ఉల్లిపాయ పేస్ట్ అండి. ఇది నేను 4 చిన్నవి తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. పక్కకి పేస్ట్ చేసుకోండి. మంచిగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి ఉల్లిపాయని. తర్వాత ఇది బాదం పప్పు, జీడిపప్పు అండ్ గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పు ఒక 5 నిమిషాలు నానబెట్టుకోండి వాటర్ వేసి. తర్వాత మిక్సీ పట్టుకోండి, పేస్ట్లా చేసుకోండి. మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకోండి. ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను పక్కకి. పసుపు, నూనె, ఉప్పు, కారం, పెరుగు, జీలకర్ర అండి. స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ముందుగా చికెన్ ఒక గిన్నెలో వేసుకోండి, బాగా వాష్ చేసి పెట్టుకోండి. అందులో నిమ్మకాయ కట్ చేసుకుందాం మనం. 1 నిమ్మకాయ చాలండి, బాగుంటుంది. మ్యాగ్నేట్ చేసేటప్పుడే నిమ్మకాయ వేసుకుంటే. గింజలు తీసేసి నిమ్మకాయ పిండుకోండి పీసెస్ మీద. నేను 2 ముక్కలు పిండుకున్నానండి. నిమ్మకాయ పిండుకొని ఉప్పు వేసుకోండి. ఉప్పు ముందే పీసెస్కి పెడితే ఉప్పు బాగా పడుతుందండి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ అండి, అన్నీ బాగా కలిపి పెట్టుకోవాలి. మనము ఒక 20 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలండి. బాగా మసాజ్ చేయాలండి పీసెస్కి. అలా అయితేనే ఉప్పు, కారం బాగా పడుతుంది, మనకు చప్పగా అనిపించదు. ఉప్పు అన్నీ. కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి లాస్ట్కి, కొంచెమే తీసుకోండి. బాగా కలపాలండి. మంచిగా పీసెస్ మాత్రం కట్ చేపించి తీసుకోండి. ఉప్పు బాగా పట్టేలా బాగా కలపాలండి. బాగా కలుపుకొని ఒక 20 మినిట్స్ పక్కకు పెట్టుకోండి. బాగా పడుతుంది ఉప్పు, కారం అన్నీ. నెయ్యి తీసుకోండి. నెయ్యి కూడా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోండి. పెద్ద గిన్నె పెట్టుకోండి, ఎందుకంటే మీరు ఎన్ని పీసులు పట్టేలాగా, మంచిగా ఉడికేలాగా, పీసెస్ మంచిగా ఉడికేలాగా మంచి పెద్ద గిన్నెనే తీసుకోండి. 1 అయినా 2 అయినా 4 అయినా అవి పట్టేలాగానే గిన్నె తీసుకోండి. మళ్ళీ అవి అటు ఇటు కలపాలి కదండి, ఇబ్బంది అవుతుంది. అందుకే పెద్ద గిన్నె తీసుకోండి. ముందుగా నెయ్యి తీసుకోండి. గిన్నె వేడవ్వాలి. వేడయ్యాక మనం 3 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోండి.
నెయ్యి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి, మరీ ఎక్కువేం కాదు, కొంచెం తీసుకోండి. ఏదైనా లిమిట్గానే వేసుకోవాలి. నేనైతే ఇంత తీసుకున్నాను ఆయిల్. కొంచెం పీసెస్ బాగా ఫ్రై అయ్యేలాగా ఆయిల్ వేసుకోండి. గిన్నెకి పీసెస్ అతుక్కోకుండా గిన్నె మొత్తం ఆయిల్ రుద్దానండి. తర్వాత మనం లెగ్ పీస్ జాయింట్లు వేసి పెట్టుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోండి. త్రీ అయితే సరిపోయాయి, మనం అడ్జస్ట్ చేద్దాం. 4 కదా, 4 పెట్టేసుకున్నానండి. ఆ గిన్నెలో ఉన్న మసాలా మొత్తం ముక్కలకు పెట్టేసేయండి. మూత పెట్టుకోండి, అది ఉడుకుతుంటుంది. మంట మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, కుక్ చేయండి, లేకపోతే మాడిపోతుంది. అప్పుడప్పుడు తీసి అవి అటు ఇటు 2 సైడ్లు కాలేలాగా తిప్పుకోవాలి. 2 సైడ్స్ వేగాలండి, బాగా వేగనివ్వాలి. మన లెగ్ పీసులు బాగా వేగితేనే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇలా వేగాలి, అడుగు అంటకుండా బాగా ఊరికే చూస్తూ ఉండాలి, అటు ఇటు కలపాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడకబెట్టుకోవాలి. తర్వాత బాగా వేగాక చూడండి, ముక్క బాగా ఉడికింది. తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ తీసుకున్నాం కదా, అది పీసెస్ మీదనే వేసేయాలండి. పీసెస్కి మనం ప్రతి ఒక్కటి మసాలా పట్టాలండి, దాంట్లోనే వేసేయాలి. మనం పీసెస్ పక్కకు పెట్టి ఫస్ట్ ఈ మసాలా చేయకూడదండి, అన్నీ దాంట్లోనే వేసేయాలి మనం. అలా అయితేనే మనకి జ్యూసీగా బాగుంటుంది. మసాలా కూడా వేసేయండి. మనం తీసుకున్న బగారాకు, సాజీరా, కసూర్ మేతి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, యాలకులు అన్నీ వేసేయండి. అన్నీ పట్టించాలి, కలుపుకోండి ఒకసారి. ఉల్లిపాయ పేస్ట్ కూడా మనకి పచ్చి వాసన రాకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పీసెస్ని అటు ఇటు తిప్పండి, ఎందుకంటే పీసెస్ మీద వేసాం కదా మనం ఉల్లిపాయ పేస్ట్ని. మంచిగా కలపండి, మీడియం ఫ్లేమ్లోనే చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్. అలా మిక్స్ అయ్యేలాగా పీసెస్కి మొత్తం పట్టేలాగా అటు ఇటు కాల్చుకోవాలి మనం. కొంచెం వేగనివ్వండి. ఉల్లిపాయ పచ్చివాసన పోయేలాగా మనం చేసుకోవాలి. ఇందులో మనం బాదం పప్పు, జీడిపప్పు, గసగసాలు, బాదం పప్పు, జీడిపప్పు, గసగసాలు మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇది కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మనము. ఇదే ఫస్ట్ మసాలా అండి, మంచిగా టేస్ట్ దీనివల్లే వస్తుంది మనకి. కొంచెం లైట్గా వాటర్ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను, 4 తీసుకున్నాను నేను పచ్చిమిర్చి. ఒక టమాటో తీసుకున్నాను, అన్ని ఫ్లేవర్స్ తెలియాలి కదండి. ఒకటి టమాటో తీసుకున్నాను. కరివేపాకు తీసుకున్నాను. జీలకర్ర వేసుకున్నాము. ఇందులో మనము కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం వేసుకోండి. తర్వాత కలుపుకోండి బాగా. 2 సైడ్లు బాగా కలవాలండి మసాలా అనేది.
చాలా కలర్ఫుల్గా ఉంటుందండి కర్రీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం కూడా కొంచెం వెరైటీ, సండే వచ్చిందంటే ఏదో ఒకటి మామూలుగా రెగ్యులర్ చికెన్ లాగా కాకుండా కొంచెం వెరైటీగా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. ఒక్క పీస్ తింటే చాలు, సరిపోతుంది. బాగా కలుపుకోవాలండి. మసాలా బాగా పట్టాలి. మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి, ముక్కకు చాలా బాగా పట్టింది, దగ్గరికి అయ్యింది. కొంచెం మనకు స్మెల్ కూడా ఉడికినట్టు అనిపిస్తుంటుంది, పచ్చివాసన ఉండదు. ఎందుకంటే అన్నీ మనం ఉల్లిపాయ అంతా పచ్చి వేసుకున్నాం కదా, సో మనకు పచ్చివాసన లేకుండా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికిందండి. ఇందులో మనం ఇప్పుడు ఉప్పు కారం చూసుకోవాలండి. నేను ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకున్నాను. తీయటి పెరుగు తీసుకోండి. పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత మనం ఉప్పు కారం చూసుకోవాలి. ఎందుకంటే మనం మ్యాగ్నేట్ చేసినప్పుడే ఉప్పు కారం వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం వేసుకోండి కారం. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాం. ఉప్పు లైట్గా వేసుకుంటానండి. లైట్గా ఉప్పు వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని పీసెస్ని మంచిగా అటు ఇటు 2 సైడ్స్ మంచిగా కారం ఉప్పు పట్టేలాగా కలుపుకుంటున్నానండి. పెద్ద పీసులు కదండి, కొంచెం కేర్ఫుల్గా తిప్పాలి. మంచిగా ఉడకనివ్వాలి. ముక్క మునిగేంత వరకు కొంచెం వాటర్ వేసుకోండి అంతే. బాగా ఇలా నీట్గా పెట్టేసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసాను. ఓకే అండి. పీస్ని మాత్రం మంచిగా ఉడకబెట్టాలి, చప్పతనం అనేది ఉండదు, బాగుంటుంది. ఉడకనివ్వాలండి బాగా. లైట్గా వాటర్ వేసుకున్నాను. బాగా ఉడకనివ్వండి. చేయడానికి చాలా టైమే పడుతుంది కానీ తినేటప్పుడు ఆ బాధ అనేది ఉండదు. గరం మసాలా వేసుకున్నాను లైట్గా, ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా వేసుకున్నాం కదా, కొంచెం గరం మసాలా అయితే చాలు. అయినా ఎండాకాలంలో కొంచెం తక్కువగానే తింటే మంచిదండి మసాలాలు. టైం చాలా ఎక్కువసేపు పట్టిన టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. కొత్తగా చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు గరం మసాలా వేసాను కదండి, కొంచెం మిక్స్ చేయండి. మసాలా మనకి పీస్లకి మంచిగా పట్టాలండి. కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసాక లో ఫ్లేమ్లో పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేయండి. మనకి రెడీ అవుతుంది మన లెగ్ పీస్ కర్రీ. ఇదండి మన ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉందండి. బాగా మంచిగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.